నమస్తే, వెల్కమ్ టు షార్ట్ న్యూస్. ఇక డీటెయిల్స్ వస్తే కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచికేరి గ్రామంలో అతనిది ఒక చిన్న కుటుంబం. పేరు వీరన్న ఆచారి. వృత్తిరీత్యా కార్పెంటర్ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఉష, 2 పిల్లలు, కొడుకు మధుసూదన్, కూతురు రూప ఉన్నారు. కొడుకు 10వ తరగతి అయిపోయింది. కూతురు 9వ తరగతి చదువుతుంది. పని నిమిత్తం కుటుంబంతో కలిసి సంవత్సరం క్రితం బెంగళూరులో వలసకు వెళ్లారు. ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలోకి మాయదారి రోగం అంటుకుంది. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రూపకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు రూపకు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పడంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో దిక్కుతోచని తెలియని పరిస్థితి ఏర్పడింది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబ పరిస్థితి వారిది. పాప వైద్యం కోసం ఇప్పటిదాకా 5 లక్షలకు పైగా ఖర్చయిందని, కిడ్నీ మార్పిడి చేస్తే తప్ప పాప బతకడం కష్టమని వైద్యులు వెల్లడించారని, ఎవరైనా కిడ్నీ దాత ముందుకొచ్చి ఇవ్వగలిగితే 8 లక్షల రూపాయలు అవుతుందని, లేకపోతే 12 లక్షల రూపాయల ఆపరేషన్కు ఖర్చవుతుందని చెప్పడంతో తల్లిదండ్రులు తమకు అంత భారీ మొత్తంలో ఆపరేషన్ చేయించే స్తోమత తమకు లేదని దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. పాప ఆపరేషన్ కోసం స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించారు. అయితే ఆపరేషన్కు ఆరోగ్యశ్రీ ద్వారా తన వంతు సహాయం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ನನ್ನ ಹೆಸರು ರೂಪ. ನನಗೆ 1 ವರ್ಷ ಆಯಿತು. ಕಿಡ್ನಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿದೆ. 2 ಕಿಡ್ನಿ ಫೇಲ್ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾನು ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ, 9ನೇ ಕ್ಲಾಸ್ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. ಇದ್ದಕ್ಕಿದ್ದಂಗೆ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಆಗಿ ಸ್ಕೂಲಲ್ಲಿ ಬಿದ್ದೋಗ್ಬಿಟ್ಟಿದ್ದೆ. ಹಂಗಾಗಿ ಕಿಡ್ನಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಬಳ್ಳಾರಲ್ಲಿ ತೋರಿಸಿದ್ರೆ ಕಿಡ್ನಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಮ್ಮ ಮನೇಲಿ ತುಂಬ ಕಷ್ಟ ಇದೆ. ನಮ್ಮ ಅಪ್ಪ ಒಬ್ಬನೇ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ. ಇಲ್ಲಿ ದುಡ್ಡು ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿದೆ. ನಮಗೆ ಏನಾದರೂ ಸಹಾಯ ಮಾಡಿ, ನಾನು ಸ್ಕೂಲ್ಗೆ ಓದಬೇಕಂತ ಆಸೆ. ನನಗೇನಾದರೂ ಸಹಾಯ ಮಾಡ್ತೀರಾ ಅಂತ కోరుకుంటా. మా కూతురు మాది బైచికేరి గ్రామము, ఆదోని మండలము, కర్నూలు జిల్లా. నా పేరు వీరన్నాచార్య, మా భార్య పేరు ఉష. మేము బెంగళూరుకి బతకడానికి పోయింటే మా పాప 9వ తరగతి చదువుకుంది. అక్కడ ఆరోగ్యం బాగాలేకుంటే డాక్టర్లు టెస్ట్ చేయాలంటే టెస్టింగ్ చేసి తర్వాత బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తే 2 కిడ్నీలో ప్రాబ్లం అయింది, 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయని చెప్పినారు. దానివల్ల డయాలసిస్ ఇక్కడే వచ్చి దానిలో డయాలసిస్ చేస్తూ ఉన్నాము. 1.5 సంవత్సరం అయింది డయాలసిస్ చేస్తూ ఉన్నాము. డాక్టర్లు వచ్చేసి 1 కిడ్నీ అన్న వేపిస్తే బతుకుతుంది, లేదంటే పాపం బతికేది చాలా కష్టమని చెప్పినారు. మా ఆర్థిక స్తోమత లేక 1 కిడ్నీ కూడా వేపించేసి చాలా ఇబ్బందిగా ఉంది. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. అందువలన ఎవరన్నా దాతలు ఉంటే 1 కిడ్నీ వేపించేకన్నా సహాయం చేయాలని అందరినీ కోరుతున్నాను. నా పేరు ఉష, నా భార్య పేరు వీరన్నాచారి. నా పేరు ఉష, బసికేరి మాది. మా భర్త పేరు వీరన్నాచారి. మా కూతురికి 9వ క్లాసు చదివేంత వరకు ఇట్లా ఎస్ఎల్సి చదవాలంటే మా పాపకి 2 కిడ్నీ ప్రాబ్లం అయ్యి బెంగళూరులో అంతా చూపిస్తూ ఉన్నాము. బళ్ళార్లో, కర్నూలు, గద్దవాడ అంతా చూపించుకొని వచ్చిండాము. ఆడపోతే కిడ్నీ మార్చాలని చెప్తా ఉన్నారు. మా పాపకి చాలా బాధ ఉంది. వారికి 3 సార్లు డయాలసిస్ చేపిస్తూ ఉంటాము. పాప అన్నం తినక ఏడుస్తూ ఉంది. నాకు ఎట్లా చేసి కిడ్నీ వేపియని ఏడుస్తూ ఉంది. ఎవరైనా దాతలు ముందర పోయి మాకు పాపకి ఏమైనా సాయం చేస్తే మాకు కోరుకుంటూ ఉన్నాము. ఏమైనా మీరు సాయం చేస్తే మా పాప బతుకుతుందని మాకు ఆశ ఉంది. దయచేసి మీరు ఏమన్నా మా పాపకి
కిడ్నీ ఏడన్నా మార్పిచ్చేకి మాకు అనుకూలమై ఏమైనా సాయం చేస్తే మాకు బాగుంటుంది. మా కొడుకు ఉన్నాడు, కూతురు ఉంది. కూతురు ఎస్ఎల్సి చదువులో ఏడుస్తూ ఉంది. మా బాధ చాలా ఉంది. మా భర్త ఒకటే పనిపోతూ ఉన్నాడు. నాన్న ఇంట్లో పాపను చూసుకుంటూ ఉండాలా, ఎట్లా బతికేదని మాకు దారి తోస్తూ ఉండలేదు. ఏమంటే మాకు ఏమన్నా కిడ్నీ మారిస్తే పాపను ఎస్ఎల్సి చదువుతానని ఏడుస్తూ ఉంది. పొద్దున సాయంత్రం నిద్ర లేదు పాపకి. నాకు డయాలసిస్ చేపించిన చేత కాదు, కిడ్నీ మారిపోయింది అంటా ఉంది. ఏమంటే మీరు ఏమన్నా ఎవరన్నా దాతలు ఉంటే ముందుకు వచ్చి మా పాపకి సాయం చేయండి. అకౌంట్ నెంబర్ చెప్తాము, ఫోన్ నెంబర్ 33732010027958. ఇది కర్నూలు జిల్లా ఆదోని మండలం షార్ట్ న్యూస్. స్టే ట్యూన్డ్, అమ్మా న్యూస్.